హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లోకం తీరు నోరున్న వారి జోలికి ఎవరు వెళ్ళరు. అరిచి గోల చేస్తారని, భరించేవారిని బాధ పెడతారు. ఏం చేసినా మాట్లాడారని. ఒక్కడివే పోరాడుతున్నావు అంటే ఎవరూ లేరని కాదు, ఎవరూ అక్కర్లేదని. నీ వెనుక నుండి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దాని ప్రతిఫలం నేరుగా అనుభవిస్తారు. మీ బలహీనతకు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైతే బలహీనత మిమ్మల్ని దాటి వెళ్తుందో అదే మీకు మొదటి శత్రువు. కొన్ని బాధలు చెప్పుకుంటే తీరిపోవు, చెప్పుకోకుంటే పెరిగిపోవు. ఊపిరి ఉన్నంత కాలం వాటిని మోస్తూ ఉండాల్సిందే. చెప్పే విధానంలో తప్పుందో, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో లోపముందో తెలియదు, కానీ ఎప్పుడూ అపార్థమే రాజ్యమేలుతుంది. చేతులు కట్టుకున్న ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు. జీవితంలో ఒంటరిగా నడవాల్సి రావడం అత్యంత కఠినమైన ప్రయాణం. కానీ నడవడం అలవాటు చేసుకుంటే అది మిమ్మల్ని మానసికంగానే కాదు, శారీరకంగానూ బలంగా మారుస్తుంది. జీవితంలో ఏం జరిగింది అనేది అనవసరం. దానిని నువ్వు ఎలా స్వీకరించావు, ఎలా స్పందించావు అనేది ముఖ్యం. మీ ఆనందాన్ని పంచుకునే వారికన్నా బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువివ్వాలి. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, బాధను మీ అనుకున్న వాళ్ళే పంచుకుంటారు. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేరు. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేరు. ఇతరుల గురించి జీవితాంతం గుర్తుంచుకోవాల్సినవి వారి నుంచి పొందిన సాయం, వారు చేసిన అవమానం. ప్రస్తుత సమాజంలో నెగ్గుకు రావాలంటే చేతిలో నోటు, నోటులో మాట ఉండాల్సిందే. కోపంగా మాట్లాడారని మనిషిని దూరం చేసుకుంటే బంధానికి అర్థం ఉండదు. దాని వెనుకున్న కారణం తెలుసుకుంటేనే ప్రేమ కనిపిస్తుంది. ఆటలో గెలవాలంటే అవతలి వారిని ఓడించాలి. ప్రేమలో గెలవాలంటే అవతలి వారిని గెలిపించాలి. మీ మనసుని గాయపరిచినప్పుడు మనుషులు దగ్గరగా ఉన్నా మనసులు దూరంగానే ఉంటాయి. ఇష్టమున్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మంచి వాతావరణం ఉన్న ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం కన్నా ఇంట్లోనే మంచి వాతావరణం ఉండటం ముఖ్యం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. కష్టం ఎదురైనప్పుడు ఓదార్పు కోసం చూడకూడదు. అవకాశాన్ని నీకు నువ్వే సృష్టించుకో. ఇప్పటి వరకు ఎదురైన ప్రతి ఓటమికి సరే సమాధానం చెప్పడానికి. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కాదు, కష్టపడి సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు తెలుస్తుంది రూపాయి విలువేంటో. నా వల్ల కాదులే అని ఆగిపోయిన క్షణాలు మరోసారి ప్రయత్నిస్తే బాగుండు అనుకున్న నిమిషాలు భవిష్యత్తులో చాలా బాధిస్తాయి. మీరు వెళ్లే దారి మరొకరికి మార్గంగా చూపించేదిగా ఉండాలి. అసలు ఎందుకు మొదలు పెట్టావో తెలుసుకో. ముగించే వరకు ఆగిపోవాలనిపించదు. మీ బలం, మీ బలహీనత రెండూ మీరు ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎప్పుడూ మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పరు. ఎక్కడైనా ఎవరైనా మీ గురించి జోకు వేసినప్పుడు అందరికంటే ముందు ఇలాంటి వాళ్ళకే ఎక్కువగా నవ్వొస్తుంది. ఏ కారణం లేకుండానే శత్రుత్వం చూపుతూ ఉంటారు. ఈర్ష్యపడే వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా బాధిస్తూ చేసేలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు ఉన్నప్పుడు ఒకేలా, లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. మీ గురించి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకున్నప్పుడు అందరిలో కించపరిచేలా మాట్లాడతారు. మారుతున్నది మనుషులే. తమ అవసరాలకు అనుగుణంగా, కానీ దోషాన్ని మాత్రం ఏ పాపం తెలియని సమయం మీదకి నెట్టేస్తారు. కోల్పోయింది ఎప్పుడు బాధగా ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటంలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది. మరిచిపోవడానికి టాబ్లెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. నీలో ఉన్న బలహీనతను నీచులకు తెలియజేయకు. సమయం చూసి హేళన చేస్తారు.
దృఢమైన మనస్సు అంటే ఏంటో తెలుసా? మానకి మానసికంగా విరిగి ముక్కలైపోకుండా తట్టుకునే మృదుత్వం, వెదురులా వంగే గుణం ఉండాలి. అలా మృదువుగా ఒదిగి తిరిగి లేచే శక్తి. తుఫాను గాలికి కొమ్మలు వంచే చెట్టే విరిగిపోకుండా నిలబడగలుగుతుంది. అలాంటి చురుకైన మనస్సే దృఢత్వాన్ని కూడగట్టుకోగలదు. అతి ప్రేమ, అతి ద్వేషం రెండూ ప్రమాదకరమే. ఎందుకంటే అవి లోపాలను, మంచి గుణాలను కప్పివేస్తాయి. చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పడం ఆపాలి. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎవరూ ఇనుమును నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఎవరూ ఒక వ్యక్తిని నాశనం చేయలేరు. అది సొంత మనస్తత్వం అతడిని నాశనం చేస్తుంది. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. గొప్పగా మాట్లాడటం కన్నా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండడం గొప్ప విషయం. మార్పు మనిషిని గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు గెలుపునకు దగ్గర చేస్తుంది. కష్టం ఎప్పుడు ఉండదు. సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు లెక్కబెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు. ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు. ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులెన్నని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలొచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడామనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం. ముందుకు సాగడమే నీ ప్రయాణం. అనవసరమైన ఆలోచనలని అవసరానికి వాడుకునే మనుషుల్ని పక్కన పెడితేనే జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. ఎన్నో శిఖరాలు దాటొస్తే కానీ మొక్క మహావృక్షంగా ఎదగలేదు. అలాగే కష్టాలు తట్టుకుని నిలబడినప్పుడే మనిషి గొప్పవాడు కాగలడు. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగలం, లేదంటే పోతారు. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలుసుండాలి. నీది కాని సమయంలో కాస్త వెనక్కి తగ్గి చూడు. చాలా దూరం ఎలా వెళ్ళావో తెలుసుకుంటావు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, మంచి పని కోసం ఖర్చు చేసిన ధనం ఎప్పటికీ వృధా కావు. కర్మ ఒక అద్దం లాంటిది. అది మీ స్వరూపాన్ని మీకు చూపిస్తుంది. కాబట్టి మీ కర్మకు కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితంలో ఇప్పటివరకు గెలవలేదని బాధపడద్దు. ఇంకా చాలా రోజులున్నాయని మర్చిపోవద్దు. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు. నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు. మీరు కోరుకునేది మీకు దక్కాలంటే మీలో ఏం మార్చుకోవాలో ఎవరికి వారే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరి బలం, బలహీనతలు వాళ్ళకు తెలుసు కనుక. ఓటమి రుచి తెలిసినప్పుడే గెలుపులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించగలరు. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మీరు పడిపోకూడదు. ఏ సందర్భాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా ఏమీ చేయలేదు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ ముఖ్యమైనదే. అది సంతోషమైనా, దుఃఖమైనా సరే. సంతోషం మీరు పొందడంలో కన్నా ఇతరులకు పంచడంలోనే ఎక్కువ లభిస్తుంది. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. నువ్వు పతనమయ్యే వరకు నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బ్రతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షమవుతుంది. చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది. చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది. అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి. తర్వాతే అద్భుతాలుగా మారుతాయి. నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలను సాక్ష్యంగా నిలుస్తుంది. ఎదురైతే పలకరించే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ ఎదురు చూసే వాళ్ళు ఉండటం ఎంతో అదృష్టం. కడలిలోనూ కళ్ళలోనూ నీరు ఒకే రుచిని కలిగి ఉంటుంది. రెండింట్లోనూ లోతు తెలియదు. వాటిలో దాగిన రహస్యం అంతు చిక్కదు.
వినయంగా ఉండటం మంచిదే, కానీ ఎవరి అహంకారానికి తల వంచకూడదు. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, అప్పుడే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే నిన్నే బలంగా నమ్ముకుని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయొచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవ్వరూ బాగు చేయలేరు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తారు. నిత్యం అబద్ధాలు చెబుతూ బంధాలు నిలుపుకునే బదులు నిజం చెప్పి ఒంటరిగా ఉండటం మేలు. కనీసం కడవరకు మనస్సాక్షి తోడుగా ఉంటుంది. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం తప్పైతే దానిని సరిచేసుకోవటానికి జీవితకాలం చాలదు. కోరుకున్నవన్నీ కళ్ళ ముందు వచ్చేస్తుంటే కష్టపడాలనే ఆలోచన మనసులోకి రాదు. సులభంగా వచ్చిందేది కడవరకు మీతో ఉండదు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మళ్ళీ రాదు అనేది కూడా అంతే నిజం. మాటల్లో నిజాయితీ, చేసే పనిలో మంచి ఉంటే భగవంతుడెప్పుడూ తోడుగా ఉంటాడు. అవకాశం అరుదుగా వస్తుంది. సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాలకు చేరుతారు.